ప్రియాంక ఖార్గేకి అప్పుడప్పుడు ఏమవుతుందో నాకు అర్థం కాదు. సడన్గా ఆయన కొన్ని ఆలోచనలు వస్తాయి. మళ్ళీ అడిగి చేస్తాడా అడిగి చేయడా ఏమో నాకు అర్థం కాదు. కానీ ఆర్ఎస్ఎస్ మీద కుందస్ కక్కుతున్నాడు. ఆర్ఎస్ఎస్ ఇల్లీగల్ సంస్థ అని, ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషనే లేదని, రిజిస్ట్రేషన్ లేకపోతే వీళ్ళు మొత్తం ఆస్తులంతా పైసలంతా ఏడికని వస్తున్నాయని, ఈ పంచాయతీ అంతా మనం లెక్క తీయాలని సంఘం మీద విషం కక్కుతున్నాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం మీద. మళ్ళీ ఏందనేది చిట్టా ఇప్పుకోవాలి కదా మనం. అందుకనే నేను ఆ టైటిల్ కూడా గట్లనే పెట్టిన. ఏందనంటే పిఎఫ్ఐ మీద నర్మి, ఆర్ఎస్ఎస్ పై క్యూ గర్మి, చిన్న ఖార్గే రాజకీయ రాగం ఆర్ఎస్ఎస్ పైననే ఎందుకు యుద్ధం? కరెక్టా రాంగా నేను అడిగింది. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నానంటే మన ప్రియాంక ఖార్గే ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మీద ఒక డిమాండ్ పెడతాడు. ఏందనంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఎందుకు రిజిస్ట్రేషన్ చేయించుకోదు, దాని ఫైనాన్సెస్ ఇంకా లీగల్ స్టేటస్ బయటికి ఎందుకు పెట్టదు అన్న ప్రశ్న. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ ఏమన్నది అంటే రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ ఎట్లయితుంది, మాది వాలంటరీ అసోసియేషన్ కాబట్టి మాకు రిజిస్ట్రేషన్ ఎందుకు అని చెప్పి ఆర్ఎస్ఎస్ మాట్లాడుతుంది. లెట్ us డిబేట్. మళ్ళీ ప్రియాంక ఖార్గే గారు కరెక్టా లేకపోతే ఆర్ఎస్ఎస్ కరెక్టా?